సిగరెట్, గంజాయి, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాలు మన మెదడులో హానికరమైన రసాయనాలు, హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తాయి. అసాధారణంగా హార్మోన్లు విడుదల అవడం వల్ల ఒక రకమైన ఆనందం లభిస్తుంది. మళ్లీ మళ్లీ కావాలనుకోవడం వల్ల మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోతారు. చెడు స్నేహితుల వల్ల, డబ్బు వృధా ఖర్చు చేయడం వల్ల, దొంగతనాలు, అబద్ధాలు చెప్పడం వంటి వ్యక్తుల వలన మాదక ద్రవ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ కు అలవాటు పడిన వ్యక్తుల యొక్క ప్రభావం సమాజం పైన ప్రత్యక్షంగా పడుతుంది. తులసివనంలో గంజాయి మొక్క పెరిగిన విధంగా సమాజాన్ని చెడగొడుతోంది. దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు మొదలైన సంఘ విద్రోహ చర్యలు కనిపిస్తూ ఉంటాయి. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలైన యువతీ యువకులు డ్రగ్స్ లేకుండా జీవించలేరు. ఇలాంటి వారిని తిరిగి మామూలు వ్యక్తులుగా మార్చడం కష్టమే, అయినా అసాధ్యమేమీ కాదు. కౌన్సిలింగ్, థెరపీ, మంచి మందులు ప్రస్తుత కాలంలో అందుబాటులోకి వచ్చాయి. తద్వారా నూతన సమాజాన్ని నిర్మించుకోవచ్చు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ధర్మసేవ స్వచ్ఛంద సమితి ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా నిశాంత్ గారు పనిచేస్తున్నారు. మల్లాపూర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వాహిని గారు డ్రగ్స్ వాడకం ద్వారా జరిగే నష్టాలను గురించి చక్కగా వివరించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వాహిని, మల్లాపూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్, అంటే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిషేధించే దినోత్సవం. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు డ్రగ్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ అంటే ఏదో అనుకుంటాము. డ్రగ్స్ అంటే మామూలుగా చెప్పాలంటే చిన్న జ్వరం గోళీ కూడా డ్రగ్ కిందకే వస్తుంది. అది ఎలా అనేది నేను చెప్తాను. కానీ మామూలుగా అయితే డ్రగ్స్ అంటే కొకైన్ కానీ, హెరాయిన్ కానీ, గంజాయి, మత్తు పదార్థాలు, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, మద్యం కూడా డ్రగ్ కిందకే వస్తుంది. వీటికి ఫస్ట్ మనంతటా మనం ఎవరు కావాలని అడిక్ట్ కారు. ఏంటంటే పిల్లలకి తెలియకుండా, అనుకోకుండా ఎవరైనా చాక్లెట్స్లో కలిపేయడం కానీ, ఎవరో ఫ్రెండ్స్ యూజ్ చేస్తుంటే సరే అరే మనం కూడా ట్రై చేద్దాం, ఎట్లుంటుందో చూద్దామని తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకొని వాళ్ళకి తెలియకుండానే అది అడిక్ట్ అవుతారు. ఏంటంటే మన బాడీలో డోపమైన్ అని ఒక సంతోషకరమైన ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు అది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అది ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల అది మంచిగా సంతోషాన్ని ఇస్తుంది. మనకు బాధలు కానీ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ గుర్తు రాకుండా అలాంటి టైంలో ఉంటుంది. అలా ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే ఇంక దానికి అడిక్ట్ అయిపోయి అది తీసుకుంటే సరే అబ్బా నాకు సంతోషంగా ఉంది తీసుకుంటా, ఈ ఒకే ఆలోచనలో ఉండి దాన్ని తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే అది చాలా చిన్నగా ఫ్రీగా ఇస్తారు. అమ్మే వాళ్ళు ఎలా అంటే ఫ్రీగా అమ్ముతారు, ఒక చిన్న చాక్లెట్లో లాగానో లేకపోతే ఏదైనా డ్రింక్లో కలిపో ఇలా ఫ్రీగా ఇచ్చేసరికి మనకు ఫ్రీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే గంజాయి అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. చిన్న ఆకుల్లాగా పెంచుతారు. చాలా తక్కువ రేటుకి దొరికేసరికి అరే కొంచెం రేటే కదా అని లేని పిల్లలు కూడా కొన్ని డబ్బులు కూడబెట్టుకుని తల్లిదండ్రుల దగ్గర తీసుకొని వీటిని కొనుక్కొని వాడడం జరుగుతుంది. అవి లేకపోతే ఎలా ఉంటుంది అంటే పిచ్చి లేచినట్టు ఉంటుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, నేను ఎందుకు బతుకున్నా అన్న ఆలోచన వస్తుంది, నరాలు తిమ్మిర్లు రావడం కానీ, డిప్రెషన్లో వెళ్ళడం కానీ. అవి లేకపోతే అంటే వాళ్ళు అడిక్ట్ అయ్యి వాటిని మానేసి మనం పేరెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు, మానేరా అవి మంచిది కాదు అని చెప్తే సరే వాళ్ళు ఆలోచిస్తారు, ఒకరోజు మానేద్దాం అనుకునే లోపే వాళ్ళకి ఇలాంటి అన్ని ఆలోచనలు వస్తాయి. మళ్ళీ వెంటనే అది కావాలని అనిపిస్తుంది. సో మానేయడానికి కూడా మనందరం చాలా వరకు ప్రేరేపించాలి. మనం కూడా వాళ్ళు మానేస్తాం అనగానే అది మానేయడం అనేది కుదరదు. మంచిగా మాటలు చెప్పాలి. ఎందుకంటే అది లేకపోతే ఒక రకమైన డిప్రెషన్, బాధ, చచ్చిపోవాలనిపివ్వడము, నరాలన్నీ గుంజినట్టు ఉండడము, అది ఉండేసరికి ఏంటంటే ఎక్స్ట్రెస్ ఒక టైప్ ఆఫ్ ఆనందంలోకి వెళ్ళిపోతారు పిల్లలు. ఆ ఆనందం అనేది మనకి అర్థం కాదు. అందుకని వాళ్ళు దానికి అలా అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇట్లా డ్రగ్స్కి అలవాటు పడడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇంట్లో ఫ్యామిలీని చూసినా ఎవరిని చూసినా వాళ్ళకు ఒక రకమైన కోపము, ద్వేషము ఇలాంటివన్నీ వస్తాయి. ఇవి రావడం వల్ల ఏమవుతుంది అంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు దెబ్బతింటాయి. ఆల్రెడీ చెప్పాను, మెంటల్ హెల్త్ డిప్రెషన్ వస్తుంది, చిరాకు, కోపం రావడం కానీ, ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పినా వినకుండా ఉండడం కానీ. అదే ఫిజికల్ హెల్త్ వచ్చేసి క్యాన్సర్స్ వస్తాయి. ముక్కు నుండి మొదలగు జుట్టు నుండి ముక్కు నుండి కాలు గోరు వరకు ప్రతి ఒక్క అవయవంకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల. లివర్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. లివర్ ఏంటంటే అదే ఆల్కహాల్ అనుకోండి, లివర్ ఏంటి సిరోసిస్లోకి వెళ్ళిపోయి లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్తుంది. లివర్ క్యాన్సర్స్ వస్తాయి. ఊపిరితిత్తులు, స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఈ గంజాయి ఇలాంటి మిగతా నార్కోటిక్స్ అన్ని తీసుకోవడం వల్ల కూడా
ఈ ఊపిరితిత్తుల పైన ప్రభావం పడుతుంది. అలాగే కొంతమంది పౌడర్ ఫామ్లో తీసుకుంటారు. ఈ పౌడర్ ఫామ్లో తీసుకునే వాళ్ళు ముక్కు ద్వారా తీసుకుంటారు. ముక్కు ద్వారా తీసుకోవడం వల్ల ముక్కులో ఉండే ఈ అడ్డంగా ఉండే సెప్టమ్ ఏమవుతుందంటే హోల్ పడడం కానీ, ఈ ముక్కు నుంచి వెళ్ళే ఈ అవయవం మొత్తంకి క్యాన్సర్ రావడం కానీ, స్టమక్ క్యాన్సర్స్ రావడం, ఇసోఫాగస్ క్యాన్సర్స్ రావడం, ఆడవాళ్ళకైతే గర్భాశయ క్యాన్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. వీటి కోసం చాలా వరకు సైకియాట్రిస్ట్ థెరపీ ఉంటుంది, బిహేవియరల్ థెరపీ ఉంటుంది, నికోటిన్ ప్యాచెస్ ఉంటాయి. ఇవన్నీ వాడడం వల్ల వాళ్ళు తీసుకోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మన సొసైటీ కూడా చాలా వరకు డ్రగ్స్ అందకుండా చూడాలి. అలాగే అలవాటు ఉన్న వాళ్ళని ఈజీగా గుర్తించాలి. అలవాటు ఉన్న వాళ్ళ కళ్ళెప్పుడు రెడ్గా ఉండడం కానీ, వాళ్ళ దగ్గర ఒక రకమైన స్మెల్ రావడం కానీ, వాళ్ళు మాట్లాడుతుంటే ఒక రకమైన స్మెల్ రావడం కానీ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి చాలా చెమటలు పట్టడం కానీ, ఎక్కువ మనం పక్కన ఉంటే మనకు అర్థమైపోతుంది వీళ్ళు మత్తు పదార్థానికి అలవాటు పడ్డారని. ఎందుకంటే వాళ్ళు చాలా చిరాగ్గా ఉంటూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు. పక్కన వాళ్ళతో పక్కన ఒక మాట జరుగుతుంది అంటే వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. వాళ్ళ లోకం వాళ్ళకే ఉంటుంది. సో అలాంటివి మనం అబ్జర్వ్ చేసి, చుట్టూ ఉండే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి వీళ్ళకి మత్తు పదార్థాలు అలవాటు అయ్యాయి, మనం ఎలా మాన్పించాలి అనే ఆలోచనలో ఉండాలి. ఏం లేదండి, సైకియాట్రిస్ట్ వరకు వెళ్తే సరిపోతుంది. బిహేవియరల్ థెరపీ ఉంటుంది, నికోటిన్ ప్యాచెస్ ఇస్తారు. దానివల్ల మత్తు అనేది చాలా వరకు ఉండకుండా ఉంటుంది. కొన్ని డేస్ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్కి కూడా మందులు అనేవి దొరుకుతాయి. మత్తు అనేది ఇందాక నేను మొదట్లో చెప్పినట్టు పారాసిటమాల్ టాబ్లెట్తో కూడా ఉంటుంది. మనమే ఉన్నాం, చాలా మంది కాఫీ తాగుతాం. కాఫీ అనేది రోజు ఒక రకమైన అలవాటు. అది ఒక రోజు కాఫీ లేదంటే మనకు ఆ రోజంతా మన పని అవ్వదు. సో కాఫీ, కెఫైన్ కూడా ఒక రకమైన మత్తే. సో అలాంటి కాఫీ పదార్థాన్ని కూడా ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. ప్రతిదీ అలవాటు చేసుకుంటే ఎక్కువ మోతాదులో ఏది వాడినా ప్రమాదకరమే. కాబట్టి ఏదైనా తక్కువ మోతాదులో తీసుకోండి. కాఫీ, కెఫైన్ పౌడర్ అయినా, టీ పౌడర్ అయినా. అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండేట్టు చూసుకోండి.